అదెప్పుడు నాకు తెలియదు కానీ ఒక ఆయన తన యవన వయస్సు ప్రవేశంలో ఒక చిన్న సువార్త పుస్తకం ద్వారా యేసుక్రీస్తుని నమ్ముకొని రహస్య భక్తి అయ్యాడట. ఈ విషయం బయటపడినందున ఇంట్లోని వారు తమ ఇంటి నుండి, గ్రామస్తులు తమ గ్రామం నుండి ఆయనను వెలివేయడం జరిగింది. అందును బట్టి అప్పుడు ఆయన మరో సమీప గ్రామంలో ఉంటున్న తెల్లదొరలను ఆశ్రయించాడట. వారు ఆయనను ఎంతో ప్రేమతో చేర్చుకుని వారి స్వాధీనంలోనే ఉన్న ఒక క్రైస్తవ స్త్రీని కులాంతర వివాహం చేసి వారితోనే ఉంచుకున్నారట. 1951 సంవత్సరంలో నేను వారికి 2వ సంతానంగా పుట్టాను. క్రైస్తవ వాతావరణంలోనే పెరిగాను గాని క్రైస్తవ భక్తి భావాలేవి నాకు అబ్బలేదు. యవనంలో ప్రవేశించే సమయంలోనే దుష్ట సాంగత్యం, దురలవాట్లకు లోనయ్యాను. దేవుడు లేడు అనే భావాలు నా హృదయాన్ని ఆకట్టుకుని నాలో చాలా బలంగా నాటుకుపోయాయి. నాస్తిక వాదనలు నాకు సరదాగాను కాలక్షేపంగాను మారాయి. స్నేహితులు పెరిగిపోయే కొద్దీ చెడు నడవడిలోనికి తొలగిపోయి చాలా దూరం కొట్టుకుపోయాను. నాకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా ఎవరూ తమ అమ్మాయిని నాకు బలి చేసేవారు లేని పరిస్థితుల్లో అంతకు తగ్గ బొంత దొరకగా 1975లో నేను పెళ్లి చేసుకున్నాను. మా ఇంటి వారు, ఆమె ఇంటి వారి సమక్షంలోనే పెళ్లి జరిగినప్పటికీ ఆ ఇరుపక్షాల వారి ఆమోదమును అనుసరించి జరగలేదనే చెప్పాలి. మేమిద్దరం మట్టుకు చిలకా గోరింకల్లా కలిసి వీళ్ళందరికీ దూరంగా ఎగిరి వెళ్లిపోయినట్లుగా వెళ్లి విశాఖపట్నంలో కాపురం పెట్టాం. 2 పిల్లలు పుట్టారు. తరువాత హైదరాబాద్కు వచ్చి ఒక ఉద్యోగంలో చేరి జీవనోపాధిలో ఏ లోటు లేకుండా ఎంతో సంతోషంగా సమృద్ధితో సాగిపోతున్నాం. నా ప్రవృత్తిలో మాత్రం ఏ మార్పు లేదు. సమాజంలో మంచి సంసారిగా గౌరవనీయమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ ఆంతర్యములో ఆ నాస్తిక స్వభావ ప్రభావం అలానే ఉంటూ ఉన్నందున దేవుని ప్రస్తావన లేకుండానే ఉండిపోయాను. దేవుడు నా ఎడల ఆయన కృపా సంకల్పమును బట్టి 1978లో నన్ను రక్షించి ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగిన సంఘంలో చేరి ఎదుగుటకు అవకాశం అనుగ్రహించారు. 1980 సంవత్సరంలో సిద్దిపేట ప్రాంతంలో సువార్త సాక్షిగా ఉంటకు దేవుడు నన్ను నడిపించగా నేను సిద్దిపేటకు వచ్చి అక్కడే ఉంటూ వస్తున్నాను. అప్పటికి 3 పిల్లలను కలిగిన కుటుంబంగా సిద్దిపేటకు వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగించిన పరిచర్య ద్వారా ఏర్పడిన సంఘముగా ఇప్పటి వరకు ఇక్కడే ఎంతో తృప్తికరంగాను ఫలవంతంగాను సాగిపోతున్నాను. రక్షించబడిన తరువాత సంఘములో ఎక్కువ కాలం ఎదగలేదు. వేదాంత విద్య లేదు. అసలు అప్పటికి బైబిల్ ఒక్కసారి కూడా పూర్తిగా చదవనే లేదు. కాబట్టి నేను అనేకుల చేత సేవ చేయుటకు తగిన వాడిగా అంగీకరించబడలేదు. వాక్య జ్ఞానం లేదు. సహవాసం చేయడానికి దైవజనులెవరూ అందుబాటులో లేరు. ఒంటరితనం. ఈ ప్రాంతంలో చాలా మంది యేసు ప్రభువును నమ్ముకోవాలనే తపన హృదయంలో ఎల్లప్పుడూ నిండుకొని ఉండుట ద్వారా నిరాశ చెందక ప్రతిరోజు ఎవరో ఒకరికి, ఎందరో కొందరికి సాక్ష్యమిస్తూ ఉండేవాడును. సిద్దిపేటకు 30 కిలోమీటర్ల దూరంలో జరిగే ఒక సువార్త కూడికలో పాల్గొనటకు ఒకసారి వెళ్ళాను. అక్కడ నా హృదయం ఆకర్షించుకున్న జయరాజు అనే విద్యాహీనుడైన ఒక దైవజన్ని కలుసుకుని ఈ 40 సంవత్సరాలు ఆయన స్వభావము, సేవ అడుగుజాడల్లో నడుచుకుంటూ వచ్చాను. అప్పటికే 33 సంవత్సరాల నుండి సేవ చేస్తున్న ఆయన జీవన శైలి, నా జీవన విధానాన్ని రూపించుకున్నటకును, ఆయన సేవా భారము నన్నింకా ప్రోత్సహించుకున్నటకును నిలువెత్తు అద్దంలా నా ముందు ఎప్పుడు ఆయన నిలిచి ఉండేవారు. ఆయనే నా వేదాంత పాఠశాల మరియు నా ఆధ్యాత్మిక ఉపదేశకుడని చెప్పుకుంటున్నాను గాని
ఆయన జీవన విధానాన్ని పూర్తిగా అనుసరించలేకపోయాను. ఆయన ఆధ్యాత్మిక ఔన్నత్య శిఖరాన్ని ఇప్పటికీ అందుకోలేకపోయాను. ఇంకా పయనిస్తూనే ఉన్నాను. భౌతికంగా ఆయన కంటే నేను ఎంతో అభివృద్ధి చెందినట్లు కనబడుచున్నప్పటికీ ఆత్మ సంబంధంగా నేను ఆయన మోకాళ్ల దగ్గరే మిగిలిపోయాను. ఆయనతో నా 40 సంవత్సరాల ప్రస్థానం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుందని ఆశించి కొన్ని సంగతులు మీకు కూడా తెలియచేయాలని నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. 1980లో నేను కుటుంబ సమేతంగా సిద్దిపేట చేరి ఒక అద్దెంట్లో ప్రవేశించాము. మా పరిస్థితుల దృష్ట్యా మేము అనాథులంగాను నిరాధారంగాను ఉన్నాం. అవకాశం ఉన్న వారిని కలిసి సువార్త అందిస్తూ ఉన్నప్పటికీ ఎవరూ తెలిసిన వారు లేనందున సహవాసము ప్రోత్సాహం లేని కారణం చేత కొంత దిగులు పడుతూ ఉండేవారు. పరలోకంలో దేవుడున్నాడు గాని భూమి మీద మాకెవరూ లేనట్లుగా ఉంటున్న కాలంలో ఈ దైవజనుడు మాకు దొరికారు. మార్టిన్ లూథర్ గారు అన్నట్లు ఎవ్రీ పాస్టర్ షుడ్ హ్యావ్ ఎ ఫాదర్ ఇన్ గాడ్ అనే మాట ఎంత నిజం, ఎంత అవసరమో నాకు అర్థమైంది. అనగా ప్రతి సేవకుడు దేవుని యందు ఒక తండ్రిని భూమి మీద కలిగి ఉండాలి అని మార్టిన్ లూథర్ గారు చెప్పిన మాట అది నా జీవితంలో ఎంతో నిజమని రుజువు చేయబడింది. భూమి మీద నేను ఒక అదుపు ఆజ్ఞల్లోనికి వచ్చాను. ఆ తరువాత ఒకరికి లెక్క అప్పగించవలసిన బాధ్యత ఏర్పడింది. ఎవరో నన్ను చూస్తున్నారు, నన్ను అడుగుతారు అనే భయం కూడా నాకు కలిగింది. ఆయన నాకు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. ఫోన్లు లేవు, రాకపోకలు అంత సులభం కాదు, తరచుగా కలుసుకోలేము. అయినప్పటికీ ఒకరిని ఒకరు ఎక్కువసార్లు కలిసి ఉండే ఆశ ఉండేది. అవకాశాలు కల్పించుకునేవారము. నేను వారి దగ్గరకు వెళ్ళినప్పుడు వారి ప్రాంతంలోను, వారు నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ ప్రాంతంలోను కలిసి కాలినడకన ఆయా గ్రామాలు తిరిగి సువార్త అందిస్తూ ఉండేవారము. వారి రక్షణ సాక్ష్యం అప్పటికే 33 సంవత్సరం నుండి వారు చేసిన సేవానుభవాలు, సేవా ఫలాలను గూర్చి పలుమారులు నాతో పంచుకునేవారు. మేము వెళుతున్న దారిలో ఏ మనిషిని విడిచిపెట్టకుండా సువార్త అందించుకుంటూ ఒక గ్రామం నుండి మరో గ్రామానికి చేరుకునేవారు. ఆయనకు నెలవైన మరికొందరు ఆత్మల భారం గలవారితో కూడా సువార్త దండయాత్రలు చేసేవారు. వారందరిలో నేనే చిన్నవాడిని. ఈ అవకాశాలన్నీ నన్ను ఒక మంచి సాక్షిగా, సువార్థికునిగా, వారితో కలిసి రాత్రింబగళ్ళు ప్రార్థించే వానిగా నన్ను తీర్చిదిద్దాయి. ఇక నేను దేని విషయం దిగులు చెందక వారి సహవాసం, సువార్త ప్రచారంలో దినములు తరబడి సాగిపోయాను. ఇక కుటుంబం విషయంలో మత్తయి సువార్త 6:31-34 వచనాలు మాకు కంటతా వచనాలుగా చేసుకున్నాం. ఆ వచనాలే మా పాటలకు చరణాలు. మేము పడే పాటలు, వచ్చే కష్టాలు, ఇబ్బందులకు అవే మాకు చరణాలుగా ఉండేవి. ఏమి తిన్నామో ఏమి త్రాగామో గాని మేము ఆరోగ్యవంతులముగా 2వ రోజులో ప్రవేశించేవారం. అప్పుడు నాకు ఇంటి పోరు ఉండేది కాదు. మా అవసరతల నిమిత్తం ఇతరులను ఆశించుట, అడుగుట, అప్పు చేయుట మేమెన్నడూ ఎరగము. ఇదంతా నా ఆధ్యాత్మిక నాయకుడైన జయరాజు గారి నుండి నేర్చుకున్న గుణలక్షణమే. ఆకలి, అన్నము అనే పదాలు నోట ఉండేవి కావు గాని ఆత్మను గూర్చిన ఆరాటము ఆయన నోట నానుతూ ఉండేది. పత్రికలు పంచడం, వీధిలో బిగ్గరగా పాటలు పాడడం, కేకలు వేసినట్లుగా గొంతెత్తి సువార్త చెప్పడంతోనే పొద్దు గడిచిపోయేది. రాత్రికి అన్నం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దాని కొరకు ఎదురు చూడడం లేదు. ఆ విధంగా ఆత్మల సంపాదన జరిగింది. సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆరాధనలు ప్రారంభమయ్యాయి. ప్రభువు వల్ల కూడా ప్రారంభమైంది. విశ్వాసులు కొందరు సేవకు సమర్పించుకుని సువార్త లేని ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలు కోచి సేవ చేయడం ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. మా ప్రయాస ఫలించింది. తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు దేవుడు తన దయా సంకల్పము చొప్పున నన్ను తన సేవకునిగా ఏర్పరచుకున్న పరంపరలో నా రక్షణ కొరకు ఒకరిని, నన్ను ఆధ్యాత్మిక క్రమశిక్షణలో పెంచుటకు మరొకరిని,
అనుదిన ఆధ్యాత్మిక సహవాసం కొరకు మరికొందరు విశ్వాసులను నన్ను సేవకు సమర్పించుకుని నిమిత్తమై దైవ చిత్తానుసారంగా ప్రోత్సహించే దైవ సేవకులను దేవుడు నా కొరకు వాడుకున్నారు. నన్ను ఆధ్యాత్మికంగా బలపరచుటకు, వాక్య పరిజ్ఞానం పొందుట కొరకు తగిన పుస్తకాలు ఆశ్చర్యకరంగా దేవుడు నాకు అనుగ్రహిస్తూ వచ్చారు. నేను పెద్ద చదవరిని కాకపోయినా కొన్ని అమూల్యమైన ఉపదేశములు గల ఇంగ్లీష్ పుస్తకాలు కూడా దేవుడు నాకు అందుబాటులోకి తెచ్చి చదువుటకు, ఆసక్తిని అర్థం చేసుకొనగలుగుటకు ఆత్మ సహాయం నాకు అనుగ్రహించారు. నేను సువార్త అందించే ప్రజలు 90% పల్లెటూళ్లకు చెందిన వారే గనుక నాకు అవసరమైన మేరకు దైవ వాక్య గ్రహింపు కలిగి ఉండేవాడిని. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబ జీవన విధానం, నా సేవా పరిచర్య ఆధ్యాత్మిక పరిధిలో సాగిపోవాలనే ఆశతో, దేవుని భయంతో ఉండేవాడును. ప్రతి ఉదయకాలం కుటుంబ ప్రార్థనలోనే ఆ దినపు ఆహారం, ఆరోగ్యం, ఆత్మల సంపాదన విషయాలు దేవునికి అప్పగించి నిశ్చింతగా ఉండేవాళ్ళం. ఆ ప్రార్థనే అనుదినం, వారమంతా, నెలంతా, సంవత్సరమంతా కూడా సాగేది. ఆశ్చర్యకరంగా ఆ ప్రార్థనే మాకు పోషణ, సమృద్ధి అది సరిపోయేది. ఆధ్యాత్మిక అనుభవాలేమీ లేకుండా, సేవా తరబీదులేమీ లేకుండా ఒంటరిగాను నిరాధారంగాను ఉండే నీకు ఇంత పరిపక్వత ఎక్కడిది అనే ప్రశ్న మీరు నన్ను అడిగితే దానికి నిస్సందేహంగా మీకు జవాబు చెప్పగలను. మరలా మార్టిన్ లూథర్ గారు చెప్పినట్లుగా నేను భూమి మీద దేవుని యందు ఒక తండ్రిని కలిగి ఉన్నందున పొందిన ఆధ్యాత్మిక సంస్కృతి నాలోని న్యూనత భావాలన్నీ సమాధయ్యాయి. నూతన స్వభావము, సంతోషము, సంతృప్తి మొలకెత్తి పెరుగుట ప్రారంభం కాగా వాటికి నా ఆధ్యాత్మిక నాయకుడైన జయరాజు గారు నీరు కడుతూ వచ్చారు. నేను నేటి వరకు ఎండిపోకుండా కాపాడబడుతున్నాను అని చెప్పగలను. మా ముగ్గురు పిల్లలు ప్రభు రక్షణ పొందారు, పెద్దవారయ్యారు, పెళ్లిళ్ళయ్యాయి. పిల్లలతో కలిసి ప్రభువులో ఉన్నారు. దేవుని ఏర్పాటు చొప్పున వారు ఉంచబడిన చోట ఉండి ప్రభువుకు సాక్షులుగా జీవిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరలా కొంతకాలంగా నేను, నా భార్య, మేమిద్దరమే సిద్దిపేటలో ఉంటున్నాం. ఇంతలో నా ఆధ్యాత్మిక ఆదర్శమూర్తి గత నెలలో, అనగా ఈ ఏప్రిల్ నెలలో 9వ తేదీన మరి అనారోగ్య కారణాన తన 96వ ఏట మృతి చెందారు. ఆ ముందు దినం వరకు సంపూర్ణ జ్ఞానము, జ్ఞాపక శక్తి గలవాడే ఆత్మ సంబంధమైన సంభాషణలు చేస్తూనే ఉన్నారు. ఆయన 96 సంవత్సరాల వృద్ధుడుగా కాక అభివృద్ధుడుగా మరణించారని నేను చెప్పగలను. ఆయన వ్యక్తిత్వం, సేవా తత్వపు నీడలో నేను కూడా ఇప్పుడు 69 సంవత్సరాల అభివృద్ధుడుగా ఉన్నాను. హల్లెలూయా. ఒకప్పుడు అన్ని విధములుగా నిష్ప్రయోజకుడైన నేను ఇప్పుడు దేవునికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా మార్చబట్టుకు కారణమైన జయరాజు గారి జీవితం ఎంతో ప్రభావవంతమైందని చెప్పాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఆయన చనిపోయిన వెంటనే ఆయనతో నాకున్న అనుబంధంలోని జ్ఞాపకాల్లోకి వెళ్ళి ఆయన అనుభవాల్లో నుండి ప్రతి సేవకుడు, విశ్వాసులు కూడా నేర్చుకోవలసిన కొన్ని పాఠాలను 7 మాటల్లో ఆ దినమే అందరికీ తెలియచేయాలని నేను వాటిని రాసుకుని పెట్టుకున్నాను. ఆ దినమే నేను మాటల్లో కొంతవరకు తెలియచేశాను ఆ సమాధి రోజున. ఆ తరువాత ఆ మాటల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు తేవాలని ఆశిస్తున్నాను. అందులో మొదటి మాట ఆయన వస్త్రధారణ, అలాగే ఆయన ఆంతర్యం. ఆయన ఏ సమయంలోనైనా సరే, మరే సందర్భంలోనైనా సరే ఒకే రకము, ఒకే విలువ గల బట్టలు ధరించేవారు. అది వేదికపై ప్రసంగమైన, ప్రయాణమైన, పెళ్ళైన ఏ బట్టలు ధరిస్తే బాగుంటుంది అనే ఆలోచన తనకుండేది కాదు. అనగా మనుషుల్లో తన విలువను పెంచుకున్నటకు ఏ బట్టలైతే బాగుంటాయి అనే శరీర సంబంధమైన ఆడంబరం లేనివాడు. ఇక్కడ ప్రతి సేవకుడు, ప్రతి క్రైస్తవ విశ్వాసి
నేర్చుకోవలసిన దివ్యమైన పాఠములది. మన వ్యక్తిత్వాన్ని బట్టి ఇతరులచే గౌరవింపబడాలే గాని బట్టలను బట్టి కాదు. మనం ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క రకం బట్టలు ధరించడం ఆత్మ సంబంధుల లక్షణం కాకూడదు. ఆయన వస్త్రధారణకు తగినట్లుగా ఆయన ఆంతర్యం కూడా ఎల్లప్పుడూ నిర్మలంగా ఉండేది. అరమరిక లేని మనస్సు, హృదయశుద్ధి, మంచి మనస్సాక్షి ఆయన ఆంతర్య సౌందర్యంగా ఉండేది. నిష్కలంకము, నిర్దోషత్వము ఆయన ఆంతర్య ఆభరణాలుగా ఉండేవి. అబద్ధమును, అన్యాయమును, అవిధేయతను ఆయన ఓడించేశారు. కనుక ఆయన ఘటము ఆయన చూచిన వెంటనే ఒక గౌరవనీయమైన దైవజనుడుగా, ఒక ఆధ్యాత్మికమైన వ్యక్తిగా తేటగా కనబడుతుండేవారు. ఆయన మాట్లాడితే ఆధ్యాత్మికత ఉట్టుపడుతూ ఉండేది. కనుక ఆయన పైన ఘటమే అంత ఆధ్యాత్మిక వైఖరిని ప్రదర్శించేటట్లుగా ఆయన జీవించారు. రెండవదిగా ఎల్లప్పుడూ తన చేతిలో బైబిల్ ఉండేది. అంతేకాదు బైబిల్ చేతిలో ఆయన బ్రతుకుతున్నట్లుగా తేటగా ఆయన జీవితం ద్వారా నేను చూస్తుండేవాడిని. ఇది ఆయన తీరు. బైబిల్ ఆయన చేతిలో, బైబిల్ చేతిలో ఆయన అనే తీరులో ఆయన ఉండేవారు. ఆయన అక్షరాలు నేర్చుకున్నది కేవలం బైబిల్ చదవాలి అనే ఆకాంక్షతోనే తప్ప వేరే కారణం ఏమీ లేదు అనడానికి నిదర్శనం ఏమంటే ఆయన బైబిల్కు సంబంధించిన కొన్ని పుస్తకాలు తప్ప ఎన్నడూ మరేది చదివేవారు కాదు. నేను ఆయనతో 40 సంవత్సరాలు ఉన్నాను. ఆయన ఎన్నడూ వార్తాపత్రికలు చదవడం నేను చూడలేదు. ఆ వార్తాపత్రికలు చదివేటువంటి వారిని పలకరించి వారిని ఆపి వారితో మాట్లాడుతుండేవారు. ఆ వార్తాపత్రికల్లో నిన్నటి వార్తలు ఉంటాయ్యా, ఇదిగో నా దగ్గర ఒక వార్తాపత్రిక ఉంది, ఇందులో ఈ రోజు వార్తలు, రేపటి వార్తలు కూడా ఉంటాయి, ఇది చదవండి అని ఒక సువార్త పత్రికను లేక ఆయన చేతులున్న బైబిల్ గ్రంథాన్ని చూపించి అలా చమత్కరించేవారు. బైబిల్ వాక్యాలను చాలా సులభంగా గ్రహించడం, అందరికీ అర్థమయ్యేలా వివరించడం జరిగేది. అది ఆయనకు ఒక పాండిత్యముగా ఉండేది. నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఇది దేవుని బైబిల్ వాక్య సత్యం. చీకటిని కట్టితో బట్టతో కొడితే పోదయ్యా, కానీ అగ్గిపుల్ల గీగితే చీకటి ఆమడ దూరం పారిపోయినట్లుగా నీ హృదయంలోని పాపము దేవుని వాక్యము ద్వారానే పటాపంచలైపోతుంది అంటూ వాక్యపు వెలుగును గూర్చి వివరించేవారు. ఆయన బైబిల్ వాక్యాలు వ్యాఖ్యానం చేస్తుంటే ఇక నాకు వేదాంత కళాశాలలో దీనికి మించిన బోధలు ఏముంటాయి అని ప్రశ్న వచ్చేది. డిగ్రీల కొరకేనా బైబిల్ కాలేజీకి వెళ్ళేది? బైబిల్ డిగ్రీలు చదివొచ్చిన సేవకులు ఇంతకంటే ఎక్కువ ఏం చెబుతారు, ఏం చెప్పగలరు? ఇంతకంటే ఎక్కువ ఏం సేవ చేస్తారు? ఈ అన్న ఆత్మను సంపాదిస్తున్నారు, వారిని ఆధ్యాత్మికంగా వాక్యం ద్వారా పెంచుతున్నారు. ఏ సేవకుడైనా చేయవలసి ఇంతే కదా అని నేనెంతో తృప్తిగా ఆయన వాక్య ధ్యాన విధానాన్ని అవలంబిస్తూ ప్రభువు ఆత్మ సహాయంతో వాక్యం చెప్పడం నేర్చుకున్నాను. ఏవేవో లోతులు నాకు తెలియకపోయినప్పటికీ సత్యం మాత్రం తేటగా అర్థమయ్యేది. సేవకులు కలిసి కూర్చుని ఏవైనా ఇతరత్ర సంగతులు మాట్లాడుకుంటూ ఉంటే ఆయన విని ఓ మాట అంటూ ఉండేవారు. రెఫరెన్సులు లేని సంభాషణ ఇక చాలే అనేవారు. అనగా రెఫరెన్సులు లేని సంభాషణ అంటే దానికి బైబిల్ వాక్యాలను జోడించడానికి ఏమీ రెఫరెన్స్ లేవు కదా, ఇవన్నీ ప్రైవేటు మాటలు, బయట మాటలు, మన సేవకులు అవి మనకెందుకు అంటూ మృదువుగా హెచ్చరించేవారు. ఆయన బైబిల్ భాషను అభ్యాసం చేసేవారు. ఆయన మాటల్లో బైబిల్ భాషా పదాలు వాడేవారు. ఒక సేవకుడు వాక్య ధ్యానాన్ని వక్రించి బోధించాడని విని ఆ సేవకుడు నాకు కనబడితే ఈ వచనంతో అతని ముక్కు మీద రక్తం వచ్చేంత గట్టిగా గుద్దుతాను అన్నారు. అంటే వాక్యమే తన ఆయువు పట్టుగా, ఆధారముగా, ఆయుధముగా ఆయన ఎంచుకునేవారు. దేవుని వాక్యము విషయంలో పౌరుషంగా ఉండేవారు. బైబిల్లో ఆయనకు బహు ఇష్టమైన వాక్యం మత్తయి సువార్త 5:16. అది మనకు తెలుసు కదా, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అనే మాట. ఆయన ఈ వాక్యాన్ని శిరోధారం చేసుకుని
జీవితకాలమంతా అలాగే సాగిపోయారు. మనుషులు ఆయన సత్క్రియలు చూచి పరలోకమందున్న దేవుని మహింపరిచే వెలుగు ఆయన జీవితంలో ప్రజలు చూడగలిగారు. పరిస్థితులు ఎన్ని మలుపులు తిరిగినప్పటికీ ఆయన వాక్యమును ఆధారం చేసుకుని అచలనంగా ఉండేవారు. మూడవదిగా, అనేక మంది సేవకులకు దిశా నిర్దేశకుడుగా ఉన్నారు. ఒక సేవకుని బాహ్య వైఖరి మొదలుకొని అంతరంగం, ఆలోచనలు, తీర్మానాలు, నడవడిక, సేవా తత్పరత మొదలగు అన్ని విషయాలలో ఆయన అనుసరణీయుడుగా జీవించారు. ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించి అతన్ని ఆధ్యాత్మికంగా స్థిరపరిచి సేవకు ప్రోత్సహించడం ద్వారా కొందరు ఇప్పటి వరకు ఆయా స్థలాలకు వెళ్లి సేవ చేస్తూ ఉన్నారు. విద్యాహీనుడైన ఆయన ద్వారా ప్రభువును తెలుసుకున్న ఎందరో విద్యావంతులు, ఉద్యోగస్తులు ఉన్నారు. వారందరినీ తనతో సేవలో తిరిగేటట్లు ప్రోత్సహించగా సేవాశక్తి గలవారై ఆ తరువాత వారు ఉద్యోగరీత్యా ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒక మంచి సంఘములో చేరి ఆత్మల సంపాదకులుగా ఉన్నారు. ఇప్పటికి కూడా వారు ఆత్మల భారంతో ఉంటూ వస్తున్నారు. దేవుని ఏర్పాటు చొప్పున సమర్పణతో సేవకు వచ్చి ఆయా స్థలాలలో ఉండి పరిచర్య చేస్తున్న వారి వద్దకు ఆయన స్వయముగా వెళ్లి వారితో 1-2 రోజులు ఉండి వారిని బలపరుస్తూ ఉండేవారు. సిద్ధాంత భేదాలు లేవు. సేవాభారమున్న వారందరికీ సన్నిహితుడుగా మెసలుకుంటూ ఉండేవారు, ప్రోత్సహించేవారు. వారి వారి ప్రాంతాలు తిరిగి వారితో కలిసి సువార్త ప్రకటించడం ద్వారా వారి సంఘాల్లో కొత్త వారు చేరుతూ ఉండేవారు. ఆ విధంగా తరచుగా ఆయన ఇతర సేవకుల ప్రాంతాలకు వెళ్లి ఆ సేవలో వారు సహకరించి అక్కడున్న సంఘానికి ఆయన ఎంతో ప్రోత్సాహకరంగా ఉండేవారు. దేవుని చేత తన సేవ కొరకు ఏర్పరచుకొనబడిన వాడనని, నిశ్చేత గలవాడనై సిద్దిపేటకు వచ్చినప్పటికీ నా టెంపరమెంట్స్, నా స్పీడు, ఆతృతగా తీసుకుని అనుభవం తక్కువ నిర్ణయాలు జయరాజు గారే నాకు నాయకునిగా దొరకకపోతే నేను ఈ పాటికి ఏ ఒక్కర మార్గంలో పయనించి ఎంత అక్రమ సేవకుడై ఉండేవాడునో అని భయమవుతూ ఉంటుంది. ఆ మాట తలంచుకున్నప్పుడు నా సేవా జీవితానికి దిశ నిర్దేశకుడుగా నన్ను దేవుని స్వాధీనములో నుండి తొలగిపోకుండా వెన్నంటి ఉండేవారు. కనుక సేవకులను ఆయన సిద్ధపరిచి వారు ఒక సేవకునిగా ఎలా జీవించాలో, ఏ విధంగా ప్రయాసపడాలో ఆయన చాలా తేటగా వారి జీవితం ద్వారానే బోధిస్తుండేవారు, మాటలలో కూడా చెబుతూ ఉండేవారు. 4వదిగా, శ్రమలలో ఆయన సహనాన్ని కూడా ఈ 40 సంవత్సరాలు నేను ఎంతగా చూశాను. నేనే కాదు, ఆయన ఎరిగిన వారందరూ కూడా ఆ విషయానికి సాక్షులుగా ఉండగలరు. రామిరెడ్డిగా పిలువబడుచున్నప్పుడు రక్షించబడ్డారు. ఈ ప్రాంతంలో రెడ్డి కులానికి చెందిన వారిని పటేలు లేక దొరలు అంటారు. కాబట్టి ఆయన ఉండే గ్రామంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. అలాగే ఎక్కడో ఊరికి దూరంగా బ్రతికేవారు నమ్మే ఒక కులం తక్కువ మతం లాంటిది క్రైస్తవ్యం వారి దృష్టిలో. దాన్ని ఈ రామిరెడ్డి ఎందుకు పెట్టాడు అని మరి ఆయన మీద తిరుగుబాటు చేసింది ఊరంతా. 3.5 సంవత్సరాలు తన తల్లి తన చేత్తో భోజనం పెట్టలేదు ఆయనకి. అన్న తనను కన్నెత్తి చూడలేదు. ఊరిలో ఎవరు తనతో మాట్లాడలేదు. మంగలికి చాకలికి ఆయన అంటరానివాడయ్యాడు. దిక్కుమాలిన ఒక బికారిగా ఆ గ్రామమంతట్లో చులకనైన వాడుగా అయినప్పటికీ విశ్వాసంలో వెనుకడుగు వేయలేదు. 3.5 సంవత్సరాలు అవి అగ్ని లాంటి పరీక్షలు, ఎంతో భయంకరమైన పరిస్థితి. ఆయన ప్రభువైన యేసుక్రీస్తునందు ఆయన ఉంచిన విశ్వాసంలో ఒక్క అడుగు కూడా వెనక్కు వేయకుండా స్థిరముగా నిలబడి సాగిపోతూ వచ్చారు. ఆయనకు దూర బంధువుడైన బుచ్చి మల్లారెడ్డి అనే ఒక భూస్వామి రక్షణ పొంది ప్రభువుకు సాక్షిగా ఉన్నాడని ఆయన విని ఈయన ఆయన దగ్గరకు వెళ్లి అక్కడే శాంతి తీర్చుకున్నట్టు ద్వారా కొంత శ్రమకాలం గడిచినట్లే అయ్యేది. రామిరెడ్డి అనే తన పేరును జయరాజుగా తానే మార్చుకున్నారు. నేను 3.5 సంవత్సరాలు శ్రమలలో కూడా నా విశ్వాసం కాపాడుకుని జయం పొందాను కాబట్టి నేను జయరాజును అనుకున్నారట.
గుచ్చి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఆయనకు వివాహం జరగ్గా హుస్నాబాద్ అనే ఒక చిన్నపాటి టౌన్లో స్థిరపడి అక్కడే సువార్త సేవ ప్రారంభించారు. అది కమ్యూనిస్టు పార్టీకి కేంద్రం. వారికి సువార్త అందించడం ఒక సవాలుగా ఉండేది. సువార్తలో వ్యతిరేకులు ద్వారా బెదిరింపులు, వేధింపులు మొదలయ్యాయి. ఇంట్లో 7 పిల్లలతో సంసారం, చాలా ఇబ్బందులు కూడా సమాంతరంగా ఆయనకు శ్రమలు కలిగిస్తూ వచ్చాయి. అయినా సువార్త మానలేదు. ప్రతిదినము ఏదో ఒక గ్రామం వెళ్లి ఎందరో కొందరిని కలుసుకునుట ఆగలేదు. కొందరు రక్షణ పొందుతూనే ఉన్నారు. పోరాటము, పరిచర్య, శ్రమలు, సువార్త రైలు పట్టాలుగా మారిని. ఇంతలో ఆయన పెద్ద కుమారుడు మానసికమైన రుగ్మతకు గురయ్యాడు. చివరికి చనిపోయాడు. కొద్ది కాలంలోనే ఆయన భార్య ఆ మానసికమైన బలహీనతతో మౌనమైపోయింది. కొన్ని నెలల వ్యవధిలోనే ఆయన పెద్ద కుమార్తె కూడా అదే మానసికమైన బలహీనతకు గురై మౌనముగా ఉండిపోయింది. మరికొద్ది కాలానికి చిన్న కుమారుడు కూడా అలాంటి బలహీనతకే గురయ్యాడు. ఇవన్నీ ఇలా ఉండగా కూడా సేవ ఆగలేదు. సువార్త చెప్పడం మానలేదు. ఆత్మల పంట పండుతూనే ఉన్నది. వయసును బట్టి కలిగే శరీర బలహీనతలతో సతమతం అవుతూ ఉండేవారు గాని అది ఎవరికీ చెప్పుకొని బాధను వ్యక్తం చేసేవారు కాదు. అది వచ్చింది, అదే పోతుంది అన్నట్టుగా ఆయన దానిని సులభంగా మాట్లాడుతూ ముందుకు సాగిపోయేవారు. ఇంతలో ఇంచుమించు 50 సంవత్సరాల వయసులో ఉన్న 3వ కుమారుడు గుండెపోటుతో మరణించాడు. ఆ డెడ్ బాడీని, ఆ శవాన్ని అంబులెన్స్ లో తీసుకువస్తుండగా దానికి యాక్సిడెంట్ అయింది. అందున్నటువంటి ఆయన బంధువులిద్దరు, యవనస్తురాలైన ఇద్దరు అమ్మాయిలు, లేక వివాహమైంది, వారికి పిల్లలు కూడా ఉన్నారు, వారు మరణించారు. అటు కుమారుని శవం అంబులెన్స్ లో ఉంది. కుమారుని శవంతో వస్తూ ఉన్నటువంటి ఇద్దరు తన బంధువులు అయిన యవనస్తులైన ఆ స్త్రీలు మరణించారు. తన కళ్ళ ముందే ఒకే రోజు 3 సమాధులు. ఎంత శోకం! కానీ తొణకలేదు. గొప్ప నిబ్బరంతో నిలబడిపోయారు. కొద్ది దినాల్లోనే తరువాత మా దగ్గర జరిగే ఒక సేవకుల కూడికలో ఆయన పాల్గొన్నారు. మేమందరం ఆయన చూసినప్పుడు దుఃఖపడ్డాము. ఆయన మా అందరం చూసి చాలా చేయి పైకెత్తి ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి ఆయన చక్కగా మమ్మల్ని ఓదార్చినట్లుగా చేశారు. అయితే మా మధ్యలో నిలిచి ఆయన వాక్యం చెప్పారు. మమ్మల్ని వాక్య భాగాలు చూపించి బలపరిచారు. చివరికి మాట అన్నారు, మీరంతా పరుగులు పెట్టి సేవ చేయండి, నడవ చేతగాని నేను మీ వెనుక ఉండి ప్రార్థన చేస్తాను. నేను మీకు హామీ ఇస్తున్నాను, మీ సేవకు నేను పెట్రోల్ పోస్తుంటాను, ప్రార్థన నేను పెట్రోల్ పోస్తుంటాను అని చెప్పి అందరినీ ప్రోత్సహించారు. అది మేము మరవలేము. ఒక సహోదరుడు తన బాధలన్నీ ఆయనకు చెప్పి అన్నా, ఈ శ్రమలు నేను తట్టుకోలేకపోతున్నాను, నన్నేం చేయమంటారని అడిగితే ఆయన తన భుజం మీద చేవేసి, తమ్ముడు, నీవు నా ఇంటికి వచ్చి నాతో 4 రోజులుండు, అప్పుడు నీ శ్రమలన్నీ చిన్నవైపోతాయి అని చెప్పారు. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని ఎంచుకునుచున్నాను అన్నట్లుగా ఈ వాక్యమే ఆయన శ్రమలన్నిటినీ ఆయన కంటికతి చిన్నవిగా చూపించేయి. ఆ సహోదరుడు ఆ ఇంటికి వచ్చి 4 రోజులుండి చూడు అని అన్నప్పుడు అతడు అన్న యొక్క బాధలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన భార్య, ఆయన పెద్ద కుమార్తె, పెద్ద కుమారుడు చనిపోయాడు. తర్వాత 3వ కుమారుడు గుండెపోటుతో చనిపోయాడు. తర్వాత ఆ ప్రయాణంలో 2 యవనస్తులని స్త్రీలు చనిపోయారు. తన చిన్న కుమారుడు అదే రుగ్మతతో ఉన్నాడు. ఇంటికి వెళితే అది ఏదో ఒక హాస్పిటల్ లాగా, అది ఒక ఆవేదనకరమైన స్థలముగా, ఒక పిచ్చాసుపత్రి లాగా అది తయారై ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎంతో నిబ్బరముగా మాతో కలిసినప్పుడు సంతోషంగా మాట్లాడేవారు.
మమ్మల్ని బలపరచడానికే చూసేవారు. ఆయన శ్రమలను మాతో పంచుకోవడానికి ఎప్పుడు ఆశించలేదు. కనుక ఆ సహోదరుడు అంటాడు, నా శ్రమలు ఉన్నాయి, నేనేం చేయాలన్నా అని అడిగితే అన్న నన్ను ఇంటికి రమ్మన్నాడు. ఆ ఇంటికి వచ్చి ఆలోచిస్తేనే నా శ్రమలు నా దృష్టికి ఏమీ కావనట్టుగా కనిపించినాయి అని అప్పటి నుంచి తన శ్రమలను తాను ఓర్చుకోగలిగాడు ఆ సహోదరుడు. కనుక శ్రమలలో ఎటువంటి సహనము, ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాడో నేను ఈ మాటలతోనే ముగించలేను. 5వదిగా, ఈ కాలపు యోగుగా ఆయనను మరీ దగ్గరగా ఉండి చూస్తూ వచ్చిన ఒక లెక్చరర్ గారు, ఒక విశ్వాసీయ లెక్చరర్ గారు ఈ మాట అన్నారు. ఆయన భక్తి గొప్పదే, సేవా భారము గొప్పదే, గాని దేవుడు ఎందుకు ఈయనను ఈ పరిస్థితుల్లో ఉంచాడు అనగా యోగుల గురించి కూడా ఇవే ప్రశ్నలు తన స్నేహితులకు ఉన్నాయి. వారు యోగును చూచినప్పుడు యోగు ఏదో రహస్య నేరము చేసిన వాడై దేవుని శాపానికి గురయ్యాడని వారు అభిప్రాయపడ్డట్టుగా మరి పడవలసిన పరిస్థితులు ఆయనకున్నాయి. కానీ అలాగూ కాదు. ఆయనను ఎరిగిన వారందరిలో ఈ ప్రశ్న ఉండేది, కానీ ఈ ప్రశ్న ఆయనలో ఉన్నట్లుగా నేను ఎప్పుడూ చూడలేదు. అన్నా ఇన్ని శ్రమలు ఎలా తట్టుకుంటున్నారు అని ఎవరైనా ఆయన అడిగితే వారందరికీ ఆయన ఇచ్చిన జవాబు ఒకటే, ఇవి నాకు దేవుడిచ్చిన శ్రమలు, ఇవి దేవుడే నాకు ఇచ్చాడు అని చెప్పడం అర్థం కాని మాటగా ఉండేది వినేవారికి. కాబట్టి ఇవి నాకు దేవుడిచ్చిన శ్రమలు, నా పరమ తండ్రి నా మీద నమ్మకముతో ఈ శ్రమలు నాకు ఇచ్చాడు, నేనే ఓర్చుకుంటానని, ఇవి నేను భరించగలను నాకు ఇచ్చాడు. కనుక ఆయన ఎన్నడూ కూడా మోయలేని బరువు పెట్టువాడు కాడు కదా, అందుకే నేను వీటిని మోయగలుగుతున్నాను, అందుకే వీటిని సులభంగా భరిస్తున్నాను అని చెప్పి నవ్వేస్తూ ఉండేవారు. ఆయన ప్రభువును నమ్మిన మొదటి రోజు నుండి చనిపోయిన ఆ చివరి రోజు వరకు విశ్రాంతి అనేది శరీరానికి లేదు, మనసుకు లేదు. గాని ముఖములోను మాటలోను ఏ సమయంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా గొప్ప ప్రశాంతత ఉట్టుపడేది. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలో ఉన్నట్లుగా మరణము తరువాతనే ఆయన శరీరమునకు సమాధిలోను ఆయన ఆత్మకు పరదేశంలోను విశ్రాంతి దొరికిందని నేను చెప్పగలను. కనుక ప్రియులారా, ఆయన ఈ కాలపు యోబు, ఒక యోబును మనం ఎరగము, బైబిల్లో చూశాము, కానీ ఈ కాలపు యోబును మేము కళ్ళారా చూశాము. 6వదిగా ఆయన సాక్ష్యము, ఆయన సువార్త. నేను ఆయన సాక్ష్యాన్ని 100 సార్లు వినుంటాను. అంతకు మించిన సువార్త ఏముంది అనిపించేది. అంత సంపూర్ణ సజీవ సువార్త అందించబడేది ఆయన సాక్ష్యం ద్వారానే. బైబిల్ తెరవకుండానే ఆయన జీవిత సాక్ష్యం, ఆయన జీవన శైలి అందరినీ ఆకట్టుకునేది. నిజమే కదా అనిపించేది. ఎదుటివారు ఎంత వ్యతిరేకించినా, ఎంత కోపం ప్రదర్శిస్తూ మాట్లాడినా, ఎటువంటి ప్రశ్నలు వేసినా, ఎంత జ్ఞానంతో వాదించినా ఆయనలో తొణుకు బెణుకు ఉండేవి కాదు. మీదంతా అయిపోయిందా, అయితే ఒక మాట వినండి అంటూ క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పగా వారు మౌనమైపోయేవారు. మరికొందరు ఎదురు తిరిగినప్పటికీ మరలా అవే మాటలు సవాలుగా చెప్పి, మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను, ఆలోచన చేసుకోండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోయేవారు. కొన్నిసార్లు ఆయన ఎవరైనా ఎదురుపడినప్పుడు వారితో మాట్లాడబోతుంటే వాళ్ళు అనేవారు, అబ్బబ్బో మీతో మాట్లాడితే మమ్మల్ని కూడా మతంలో దించేస్తారు అంటుండేవారు. అనగా ఆ కమ్యూనిస్ట్ ఏరియాలో కమ్యూనిస్టు భావాలు కలిగినటువంటి వారు ఎవరు కూడా ఆయనతో మాట్లాడి జయించలేకపోయేవారు. ఆయన వేసిన ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోయేవారు. కాబట్టి అట్లా అంటుండేవా, మీతో మాట్లాడితే మమ్మల్ని కూడా మీరు మతంలో దించేస్తారు అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయేవారు. ఎదురాడే వారి ఎదుట కూడా సాహసోపేతంగా సువార్తను సాక్షార్థంగా అందించేవారు. నీవిలాగే మత మార్పిడి చేస్తూ పోతుంటే మేము చూస్తూ ఊరుకోం, చంపేస్తాం అని ఒక ఆయన కోపోద్రేకంతో ఆయనతో మాట్లాడాడు. అప్పుడు ఆయన వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ, నీవు చంపకపోతే బాబు నేను చచ్చిపోనా? ఎప్పటికైనా చచ్చేవాడినే కదా నువ్వు చంపేది. ఎప్పుడు చంపుతావో చెప్పు, ఎక్కడ చంపుతావో చెప్పు, నేను ఎక్కడికే వస్తాను అని ఆ మాట చెప్పినప్పుడు వారు ఏమీ అనలేకపోయేవారు. కొందరు రుసరుసలాడుతూ వెళ్ళిపోయేవారు. సేవలోని సవాళ్లన్నీ సాక్ష్యంతోనే జయించారు.
ఎవరికి ఇప్పుడు వెనుదీయలేదు. ఆయన సాక్ష్యం సజీవం ఉండేది. బైబిల్లో కొన్ని వాక్యాలు పొడి పొడిగా చూసి ఆయన సాక్ష్యాన్ని కలిపి చెబుతూ ఉండేవారు. ఆ సాక్ష్యము బైబిల్లో ఉన్న సత్యాన్ని ఎంతో తేటగా వారి కళ్ళకు కట్టినట్లుగా కనిపించేవాడు ఆయన. ఆయన మాటలు వారి చెవులకు అలాగా వినిపించేవి. పరిశుద్ధాత్ముడు వారి గ్రహింపుకు తెచ్చేవాడు. అనేక మంది అలాగే రక్షించబడ్డారు. చివరిగా దేవునితో, దేవుని బిడ్డలతో ఆయన సంబంధాలు కూడా నేను చెప్పి ముగిస్తాను. నమ్మినాడు తనకు దేవునితో ప్రారంభమైన సంబంధం ఎన్నడూ తెగిపోలేదు. అది ఒక వేడని ముడిగా దినదినము బిగించుకుపోతున్నట్లుగా ఆయన బ్రతికాడు. అన్యజనుల్లో ఆయన విశ్వాసుల్లో కూడా అనుజనుల్లో ఒక దైవజనుడు, ఒక ఋషి, ఒక క్రైస్తవ ఋషి అన్నట్లుగా ఉండేవాడు. క్రైస్తవ జనాంగ మధ్యలో ఒక గొప్ప దైవజనుడు అన్నట్లుగా ఉండేవాడు. ఆయన అన్యజనులతో స్నేహాలు లేవు ఆయనకి. వారి వివాహాల్లో, విందుల్లో ఎప్పుడూ పాల్గొనేవాడు కాదు. రాజకీయ నాయకులైన వారితో కూడా ఎన్నడూ ఏ సంబంధం పెట్టుకోలేదు. పోలీస్ స్టేషన్లో, కోర్టుల్లో, పంచాయతీల్లో, పోట్లాట్లలో ఎన్నడూ అడుగు పెట్టలేదు. ఏ ఆఫీసుకు వెళ్ళి ఏ అధికారి ముందు నిలబడలేదు. నా ప్రభువు నేను అనే నినాదం ఆయనలో ఉండేది. ఆయన లోపల ఉంటే ప్రభుతో ఉండేవాడు, బయటకు వస్తే విశ్వాసులతో ఉండేవాడు. 40 సంవత్సరాల క్రితం నేను మొదటిగా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ఇంట్లో ఉండేవారో అదే ఇల్లు ఇప్పటికీ అలాగే ఉంది. ఇంచుమించు 40 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉండే కొట్టం లాంటి ఇల్లు. మధ్యలో ఒక అడ్డగోడ ఉన్నందున 2 గదులుగా ఉండేది అంతే. 40 సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఏ సామాన్లు చూశానో ఈనాటికి కూడా అవే సామాన్లు. కొన్ని ఫైబర్ కుర్చీలు మాత్రం కొత్తగా కనబడుతున్నాయి. అంతకు మించి ఆయన సామాన్లు గాని ఇల్లు గాని ఏమీ కూడా అభివృద్ధి చెందినట్లుగా లేదు. 73 సంవత్సరాల సేవలో ఆయన ఏం సంపాదించాడు అని ప్రశ్నిస్తే ఆత్మలు సంపాదించాడు. రెండవదిగా ఆత్మలే సంపాదించాడు. మూడవదిగా కూడా ఆత్మలే సంపాదించాడు. నేను మరలా ఆలోచించి చెబుతున్నాను, ఆత్మల్ని సంపాదించారు. వారు ఒక చోట ఆత్మ సంబంధమైన సహవాసముగా కూర్చు నిమిత్తం ఎవరినైతే ఆయన సంపాదించారో వారిని ఒకే చోట ఆత్మ సంబంధమైన సహవాసంగా సమకూర్చాలని ఆశతో ఒక మందిరమును కూడా సంపాదించారు. తదనంతరం ఆ సంఘమును కాయుటకు ఒక మంచి సమర్పణతో తనకు సహకరించే ఒక యవనస్తుడైన సేవకుని సంపాదించారు. ఇంచుమించు 10 సంవత్సరాల క్రితమే ఈ యవనస్తుని సంపాదించుకుని తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారము పౌలు తిమోతికి తను తాను వ్యక్తపరుచుకున్నట్లు తనను తాను ఆ యవనస్తునికి వ్యక్తపరుచుకున్నారు. తన తరువాత తన వంటి ఒక దైవజనుని సిద్ధపరిచిన తృప్తితో నిండి ఉండేవారు. ఇక సంఘాన్ని సంఖ్యాపరంగా ఆధ్యాత్మికంగా పెంచుటకు నా చివరి కాలంలో ఒక మంచి సేవకుని దేవుడు నాకు అనుగ్రహించారని చెప్పుకునేవారు. ఆయన ఆశించినట్లుగానే ఆ యవనస్తుడు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో కొన్ని క్రొత్త ఆత్మలను సంపాదించడం, గృహదర్శనాలు చేసి విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపరచడం, మందిరములో సంఘమును సమకూర్చి వాక్యములో పెంచే బాధ్యత కలిగిన వాడుగా ఉండడం జరుగుతూ ఉంది. ఆ యవనస్తుని భార్య నయోమి దీనురాలై భర్తకు గొప్ప సహకారిగా, సంఘమునకు మంచి పరిచారకురాలిగా సాగిపోతూ అందరికీ మంచి మాదిరిని అందిస్తూ ఉంది. సంఘమెంతో తృప్తిగా ఉన్నారు. చివరిగా ప్రియులారా, ఈ సాక్ష్యమంతా విన్న మీరు సంఘ విశ్వాసులైన సేవకులైన ఒక మంచి సాక్ష్యం విన్నామని లేచి వెళ్ళిపోక, నేను ఇలాంటి ఒక దివ్యమైన జీవితం జీవించి వ్రాయదగిన ఓ గొప్ప సాక్ష్యం సంపాదించుకుని నా జీవితాన్ని ముగించకపోతే ఈ నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం, దేవునికేమి మహిమ అని ప్రశ్నించుకోవాలి. మనమంతా జయరాజులం కావాలి. దేవుని రాజ్య సువార్తకు
సాక్షులం కావాలి. మన జీవిత వారసత్వపు విత్తనాన్ని మరొకరిలో నాటాలి. ఆమేన్. ఈ మాటల చేత దేవుడు, ఈ సాక్ష్యం చేత దేవుడు మనందరినీ బలపరిచి ఆయన రాజ్య వ్యాప్తిలో పనిముట్లుగా స్థిరపరిచి మన అంతములో మనము కూడా ఇలాంటి సాక్ష్యముతో మన జీవితాలు ముగించుటకు కృప చూపునుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్.